జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 9వ ఇతర దేశంలో ఉన్నవారలారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి యున్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసియగు సీయోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. చివరి వచనం. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ము అగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసికొందురు. క్రీస్తునందు ప్రియులైన వారందరికీ వందనములండి. పరిశుద్ధ గ్రంథం నుండి జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందామండి. ఉత్తర దేశంలో ఉన్న వారులారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశములో నివాసిమగు సీయోను, అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. చివరగా 9వ వచనం అండి. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. అందరికీ వందనాలండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందామండి. 6వ వచనం. ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకుని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపచేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసియగు సీయోను, అచ్చట నుండి తప్పించుకుని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. చివరిగా 9వ వచనం చదువుతున్నానండి. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకుందురు. అందరికీ వందనాలండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుండి 9 వరకు చదువుకుందాం. ఉత్తర దేశంలో ఉన్న తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసిమగు సీయోను, అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకున్న అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకుందురు. మంచిదండి. ఇక్కడ ప్రియులారా, ఈ 6, 7, 8, 9 వచనాలు పరిశీలనగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే కొన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర దేశంలో ఉన్న వారిలారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసేదను.
పై వచనాల్లో చూడగలిగితే కొలనూలు చేత పట్టుకుని వస్తున్న ఆయన ఒక వ్యక్తి దేన్ని సూచిస్తుంది, ఇది ఏంటి అనే సమాచారం తెలుసుకోవటానికి ప్రయత్నం చేసిన. కొలనూలు దేన్ని మెజర్ చేస్తున్నారు అని అంటే సియోను పట్టణం, యెరూషలేము. దాంట్లో ఎవరుంటున్నారు అని అంటే దేవుడే ఉంటున్నాను అని. దాని చుట్టూ కూడా అగ్ని ప్రాకారంగా ఉంది. ఇలా ఉంటున్న ఈ ప్రాంతానికి మైదానంగా ఉంది. నువ్వు మెజర్ చెయ్యాలి అనుకున్న సందర్భాలలో ఆ వచ్చిన యవనస్తుడికు తెలియజేస్తున్నాడు. ఇదేదో మీరు ఇక్కడ చెప్పబడుతున్న సందర్భాలు ఒక పెట్టకత్తలాగా, లేకపోతే ఏదో కరాఖండిగా ఒక ముక్క తేల్చేసి చెప్పండి అంటే దేవుడు అలా చెబితే చెప్పేసేవాడు. అలా చెప్పలేదు. అన్నిటిని కూడా వర్ణనతో కూడిన పోలికతో ఈ సందర్భాలు ఇవ్వబడ్డాయి. వాటి మీద కాస్త అవగాహన తెచ్చుకుంటేనే తప్ప విషయ అవగాహన రాదు. ఎప్పుడు చెప్పే ఉదాహరణ నేను చెప్తాను. నాకు ఆపరేషన్ చేయటం ఎలాగో చెప్పండి అన్నారనుకోండి. ఆపరేషన్ చేయటం అంటే ముందు అవయవాల మీద అవగాహన కావాలి. దానికి కోర్సు 5 ఏళ్ళు చదవాలి వైద్యం. ఆ తర్వాత ఆ అవయవాలు దేనికి రెస్పాండ్ అవుతాయి, ఎలా స్పందిస్తాయి, ఏ కెమికల్తో రియాక్షన్స్ ఉంటాయి, అది తెలియాలి. దాని తర్వాత నువ్వు సర్జన్ అవ్వాలి. ఇవన్నీ చేస్తే గానీ నువ్వు ఆపరేషన్ చేయటానికి అర్హుడు కాదు. అంతే తప్ప డైరెక్ట్గా నాకు ఒక రోజులో నేర్పించేయండి, కోయటమే కదా అనుకుంటే ఇక మనం ఏం చేయలేమండి. అర్థం చేయించుకునే వాళ్ళకే చెప్పగలుగుతాం తప్ప చెప్పలేము. కొన్ని రోజులుగా మనం దీని మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. కనుక నాకు ఆల్ ఆఫ్ సడన్ గా చెప్పండి అంటే ఎలా చెప్పగలుగుతాం? అలా అని ఒక రోజు మొత్తం మీరు కూర్చోగలుగుతారా? ఒక రోజు మొత్తం కూర్చోటానికి ఇష్టపడరు. ఎందుకంటే దేవుని వాక్యం ఏదైనా కొంచెమే చెప్పాలి మీకు. ఎట్ ఏ టైం ఒక స్ట్రెచ్ అవుట్లో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్లా చెప్పాలి అంటే ఉదయం 9 గంటల నుంచో లేదా 10 గంటల నుంచో 4 గంటల వరకు 5 గంటల వరకు చెప్పమని ప్రయత్నం చేసే ఆలోచన ఇంకా మనకి రాలేదు. అలా ప్రతిరోజు నేర్చుకుంటున్న వాళ్ళే నేర్చుకునేది కరెక్టో రాంగో తెలియక చతికిలు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఒక పూట, ఒక అరగంట, ఒక గంట కొంచెం నేర్చుకుంటున్నాం. ఇట్ టేక్స్ టైం. కొంచెం టైం పడుతుంది. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే చెప్పబడిన సందర్భాలకు ఆయన ఏ ఉద్దేశాలతో, దేన్ని ఆలోచనతో చెప్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోగలగాలి. కనుక ఇక్కడ మరి ఈ దూతలు, ఈ దర్శనాలు, వీటి వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఒక్కొక్కటిగా తెలుసుకోగలిగితే పరిస్థితులన్నీ కూడా మీకు అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటున్నాను. నేను దాని మధ్యలో నివాసం ఉంటున్నా. నువ్వు ఏదైతే కొలవాలి అనుకుంటున్నావో దాని దగ్గర నేను ఉంటాను అని తెలియచెప్పిన దేవుడు
ఉత్తర దేశంలో ఉన్న వారిలారా, ఉత్తర దేశాలు నార్త్ తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులు ఎంత విశాలంగా ఉన్నాయో నేను కూడా మిమ్మల్ని 4 దిక్కులకు నలుచర్యలకు మిమ్ములను వ్యాపింపజేసేస్తాను. నమ్మాలి. ఎందుకంటే ఒక దేవుని కార్యక్రమాన్ని విశ్వసించటం చాలా అవసరం ఇక్కడ. ఎందుకంటే దేవుడు ఏదైనా కార్యాన్ని చేసే ముందు అది ఎవరికీ తెలియదు గనుక దాన్ని ఎలా విస్తృతం చేస్తాడు, దేన్ని ప్రభావితం చేస్తాడు, దేన్ని ప్రజ్వలింపజేస్తాడు, విస్తరింపజేస్తాడు అనే విషయాలు ఆయన వాళ్ళకి. ఎందుకంటే ఆయన గూర్చి అవగాహన ఉంది గనుక. అలాంటి అవగాహన మనం తెచ్చుకోవాలి గనుక. మీరు ఇక్కడ చూడగలిగితే దేశములో ఉన్నవారిలారా, ఉత్తర దేశములో ఉన్నవారిలారా. ఉత్తర దేశాలు అనగానే మనం ఆలోచన చేస్తే when compared to southern countries, పైన ఉత్తర దేశాలు అనగానే పైన ఉంటాయి. ఉత్తరం పైన సూచిస్తుంది, దక్షిణం కిందకి. మీరు మ్యాప్స్లో కూడా చూడగలిగితే పైన యారో మార్క్ వేస్తాడు, పైన ఉత్తరం నార్త్ ఎన్ అని పెడతాడు, అంటే పైన ఉన్న భాగాలు. ఎక్కువగా ఈ పైన ఉన్న భాగాలు కిందనున్న వాళ్ళ మీద ఆధిపత్య ధోరణి చెలాయిస్తూ ఉంటారు. ఇప్పుడు భారతదేశాన్ని చూద్దాం కాస్త. అవన్నీ నార్థరన్ కంట్రీస్, వాళ్ళే మనల్ని ఏలుతున్నారు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా చూడండి, ప్రాంతాలలో ఉన్న పరిస్థితులు, వాటి యొక్క మరి పరిపాలనా విధానం. నార్త్, సౌత్. యెరూషలేములో కూడా నార్త్, సౌత్ 2 భాగాలు కూడా ఉన్నాయి. ఈ నార్త్ ఏవైతే ఉన్నాయో, నార్త్ లో నుంచే అనేక మంది ఈ దేశాలను స్వతంత్రించుకోవటానికి, ఆక్రమించుకోవటానికి వచ్చారు. ఇక వాటి గూర్చిన విశ్లేషణ, వివరణ చాలా గ్రంథాల్లో రాయబడ్డాయి. దాంట్లో మచ్చుకు 1-2 చూసుకుని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. 4 వాయువులు, 4 వాయువులంతా, అంటే గాలి డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా 4, అంటే మనకున్న 4 దిక్కులకి చెదిరిపోతాయి. నేను మిమ్మును వ్యాపింపజేస్తాను, రండి, ఇక్కడికి రండి, ఇక్కడి నుండి మిమ్మల్ని 4 వాయువుల అంత విస్తారంగా మిమ్మల్ని వ్యాపింపజేస్తాను, మీరు ఫ్రీగా ఉండొచ్చు. బబులోను దేశంలో నివాసియగు సీయోను, బబులోను దేశంలో నివాసి అగు సీయోను. అంటే దీన్ని ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, బందీ అయిపోయావు, బానిస అయిపోయావు, ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చేసేయండి. ఎందుకు ఇది చెప్పుతున్నాడు అని అంటే, మీరు గమనించండి ప్రియులారా, ఆ రోజు ఐగుప్తు నుండి కనానుకు చేరుకోవటానికి కూడా చాలా మంది, రాత్రి కూడా మనం చూసాం, కనానుకు వచ్చే సమయంలో ఆహారం లేకపోతుంది కనుక మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చో, మేము అక్కడ కొండల దగ్గర తినేవాళ్ళము అనే ఆలోచనతో ఉండేవాళ్ళు. బానిసలుగా ఉండటానికి ఉన్న, వేరే రాజు యొక్క ప్రభుత్వంలో ఉన్న
మాకు కావాల్సింది తిండి అంతే. మా భవిష్యత్తు, మా పిల్లల చదువులు, మా పిల్లల విజ్ఞానం, మా పిల్లల ఔన్నత్యాన్ని, జ్ఞానాన్ని మేము పెంపొందించుకుంటాము, మా దేవునితో మేము ఉంటాము అనే ఆలోచన వాళ్ళకి లేదు. ఏముంది అంటే కొండల దగ్గర కూర్చుని తినే అలవాటు ఉంది. దానికి ఇష్టపడుతున్నారే తప్ప మా దేవునితో సాంగత్యం, మా దేవునితో ముందుకెళ్ళాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఈ బానిసర్గపు చెరలో ఉండిపోవటానికే ఇష్టపడుతున్నారే తప్ప యెరూషలేములోకి వచ్చి అక్కడ దేవునితో పాటు ఉండాలి అని, అక్కడి నుంచి విస్తరించబడాలని రిటర్న్ రావటానికి కూడా వీళ్ళు ఇష్టపడట్లేదు. అక్కడున్న చిన్న చిన్నపాటి కష్టాలను కూడా సహించడానికి వాళ్ళకి యాక్సెప్టెన్స్ లేదు. అలాంటి సందర్భంలో ఈ మాటల ద్వారా వాళ్ళని ప్రోత్సాహపరచాలని దేవుడు చేస్తున్న ప్రయత్నం. ఇది యవనస్తుడి చేత నేను చెక్ చేపించాను, మెజర్ చేపించాను. మెజర్ చేపించడం అంటే మీకు సరిపడగా ఉంటుంది. అక్కడి నుంచి మిమ్మల్ని విస్తరింపజేస్తాను. ఈ ప్రాంతం అగ్ని ప్రాకారంగా ఉంది. దీని మీదకి ఎవరో వచ్చి ఏదో చేసేస్తారని వరి అవ్వకండి. దాని మధ్యలో నేను ఉన్నాను. ఇవి అర్థమవుతుందా? 4 వాయువులుగా 4 వాయువులంతా విస్తరింపజేస్తాను. ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఇక్కడే ఉండిపోతారు కాదు, విశాలంగా మీరు ఉండగలగటానికి అవకాశం ఉంటుంది. 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేస్తాను అని దేవుడే చెప్తుంటే వీళ్ళు ఇక్కడికి రావటానికి వెనకం చేస్తున్నారు. ఏమంటే వాళ్ళ కోసమైనా దేవుడు ఎంత పర్టికులర్గా ఎంత ఫోర్స్ చేసి పిలిపించి రావటానికి ముందుకేస్తున్నాడా అంటే, దేవుడు ఆ తరంలో వాళ్ళకి చెప్పిన, ఇక్కడ మనం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, బబులోను దేశపు నివాసి, బబులోను దేశంలో నివాసిగా అంటే నువ్వు ఎక్కడైనా బందీ అయిపోయావా? నువ్వు ఎక్కడైనా చెరలోనికి వెళ్ళిపోయి వాళ్ళ బందీ దాంట్లో ఉండిపోయావా? ఒకసారి చెక్ చేసుకో. ఏమన్నా పరిస్థితుల్లో ఉండి నువ్వు బందీ అయిపోయావా? వాటిలోంచి బయటకు రా. అది ఇక్కడ సారాంశం. దాంట్లోంచి బయటకు రా. నేనున్నాను అనే విషయం నీకు తెలియాలి అని అంటే, మరి నన్ను బంధించిన వాళ్ళు ఉన్నారు కదా అండి, నన్ను బంధించిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నన్ను రానివ్వరు అని నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావేమో. అక్కడ వాళ్ళ గురించి ఆయన ఏమంటున్నాడో చూస్తే ఆశ్చర్యపోతున్నాం. అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము, బబులోను దేశంలో నుంచి తప్పించుకొని పొమ్ము. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి, కనుగుడ్డు ఎవరి కనుగుడ్డు ఎవరు ముట్టినా వాళ్ళకే ఇబ్బంది. కనుగుడ్డు, మనకున్న కనుగుడ్లు మనం టచ్ చేసుకోవటానికి ఎప్పుడు ఇష్టపడం, ఎందుకంటే చాలా సెన్సిటివ్, సున్నితమైనది. ఆ సున్నితమైన దాన్ని మనం ఎందుకు టచ్ చేయడానికి ఇష్టపడతాం? ఇక్కడ ఒక మాటను మీకు చూపించి ముందుకు తీసుకెళ్తాను ప్రియులారా. దేవుడు తానే మనందరికీ ఒక చక్కటి సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ప్రాంతం, ఈ వ్యవహారాల గురించి మీరు ఇక్కడ చూడగలిగితే ఇర్మియా గ్రంథం వాళ్ళ చెరలోనికి వెళ్లే ముందుగా వీళ్ళతో చెప్పిన సందర్భాలు 51వ అధ్యాయం. దేవుడు చెప్తున్నాడు, నేను బబులోనులోను మీ మీదకి దానిలో కాపురము చేసి, బబులోను మీదకి దానిలో కాపురము చేసి
నాకు విరోధముగా లేచిన వారి మీదకి ప్రచండమైన వాయువు రప్పించెదను. అన్య దేశస్థులు బబులోనుకును పంపుచున్నాను. వారు ఆ దేశము తూర్పారబట్టి దానిని వట్టి దానిగా చేయుదురు. మిమ్మల్ని పట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక మిమ్మల్ని అలానే ఉంచేసుకుంటారు అని వాళ్ళే రాజులు, అధిపతులు, గొప్పవాళ్ళు అని మీరు ఎంచకండి. ఈ బబులోను వారి మీదకి అన్య దేశస్థులను బబులోనునకు పంపుచున్నాను. అంటే వీళ్ళు కూడా వీళ్ళ పని అయిపోతుంది. వారు ఆ దేశమును తూర్పారబట్టి దానిని వట్టి దానిగా చేయుదురు. ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదకి వచ్చెదరు. మిమ్మల్ని బంధించిన వాళ్ళు బలమైన వాళ్ళు అనుకోకండి. వాళ్ళ పరిస్థితి కూడా మారిపోతుంది. ఎంత చక్కటి ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలియజేసేస్తున్నాడు చూడండి. అంటే మిమ్మల్ని పట్టిన వాళ్ళు ఇక ఎప్పటికీ అలానే ఉండిపోతారు అనుకోకండి. వాళ్ళు కూడా పట్టబడతారు. ఇక దాని గూర్చిన సందర్భాలు తెలియజేస్తూ ఇక కిందకి రాగలిగితే కొన్ని మాటలు చెప్తాడండి. వాటిని చూసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. యవనులను కొట్టక మానుడి, దాన్ని సర్వ సైన్యములను బొత్తిగా నిర్మూలము చేయుడి. తమ దేవుడును ఇశ్రాయేలునకు యెహోవా ఇశ్రాయేలు వారి మీద యోధా వారి మీద విసర్జింపలేదు. కానీ ఇశ్రాయేలీలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధములతో వారి దేశము నిండి ఉన్నది. మీరు దాని విషయంలో దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోను నుండి పారిపోవుడి. బబులోను గురించి ముందుగానే తెలియజేస్తున్నాడు. మీరు అసలు అక్కడ పట్టబట్టానికి గల కారణాలేంటి? మీరు చేసిన దేవునికి వ్యతిరేకమైన క్రియలు. ఇశ్రాయేలీల పరిశుద్ధత దేవునికి విరోధముగా మారింది. ఇలా విరోధంగా మారినప్పుడు మీరు బబులోను కొనుపోబడ్డారు. మీరు దాని దోషములలో పడి నశింపుకుంటున్నట్లు, మీరు పట్టబడిన వాళ్ళు చేసిన దోషాలు, వాళ్ళు కూడా దోషాలు చేశారు. ఆ దోషాలలో మీరు పడిపోయి మీరు నశించకుండా ఉండాలి అని అంటే మీకు అర్థమవుతుందా ప్రియులారా? ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఎవరైతే బంధించి ఉంచారని మీరు అనుకుంటున్నారో వాళ్ళకు కూడా దోషాలు చేస్తారు. వాళ్ళ చేసిన దోషాలలో మీరు నశించిపోకుండా ఉండాలి అంటే దాంట్లో నుంచి బయటకు రండి. బబులోను నుండి పారిపోడి మీ ప్రాణాలు రక్షించుకోండి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. ఆయన ప్రతీకారాన్ని తెచ్చుకుంటాడు. అలాంటి టైంలో మీరు అక్కడ ఉండకూడదు. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయును. ఇలా ఎన్నో సందర్భాలలో దేవుడు ప్రతి దాన్ని కూడా దాని క్రియలను బట్టి, అంటే పట్టణం కాదు, పట్టణంలో ఉన్న ప్రజలు. నువ్వు దేవునికి ఇశ్రాయేలీలుగా మీరు దేవునికి విరోధంగా లేచారు. మిమ్మల్ని పట్టిన బబులోను దేవుని ప్రతీకారానికి మరి బలి కాబోతుంది. సో అక్కడి నుండి మీరు బయటకు వచ్చేసేయండి, పారిపోండి.
ఇది మనకు అర్థం కావాలి అంటే ఇప్పుడు ప్రియులారా, ఒకసారి గమనించండి. చిన్నగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి అనుకుంటే, ఆ రోజు మీకు జ్ఞాపకాలు పితరుల కాలంలోకి వెళ్ళగలిగితే, ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తున్నాను, దీంట్లో నుంచి మీరు నడవకండి, పారిపోండి, పరిగెత్తండి అని నీతిమంతుడైన లోతుకు తెలియజేశాడు. అంటే తన వాళ్ళను కాపాడుకునే ప్రయత్నంలో ఏ పట్టణానికైతే తీర్పు తీర్చబోతున్నాడో ఆ పట్టణానికి తీర్పు తీర్చే సమయంలో ఒకవేళ నువ్వు ఉండిపోతే నువ్వు దాంట్లోంచి బయటకు వచ్చేసాయి. అది జరిగిన తర్వాత నీకు అర్థమవుతుంది దేవుడు దానికి ప్రతీకారం తీర్చాడు అని, దేవుడు దానికి తీర్పు తీర్చాడు అనే విషయం. కనుక మీరు ఇప్పుడు దేంట్లో అయితే బందీలు అయిపోయారో దాంట్లో నుంచి బయటకు వచ్చేసేయండి, దేవుని దగ్గరికి వచ్చేసేయండి. దేవుడు ఆయన మనకు తండ్రి, ఆయన మనకు తల్లి, ఆయన మనల్ని పోషించగలుగుతాడు, ఆయన మనల్ని సంరక్షించగలుగుతాడు. మీరు ఏ బందీ గృహాలలో ఉండిపోయారో ఆ బందీ గృహాలలో నుండి బయటకు రండి. మరి మాకు ఎలా మేము బయటకు రాగలుగుతాము అంటే దేవుడు చూపించే ఒక చక్కటి మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలని సద్వినియోగపరుచుకుని బయటకు వచ్చే చక్కటి ప్రయత్నం చేయాలి అని దేవుడే ఇక్కడ సూచన చేస్తున్నాడు. మరి ఇట్టి సూచనలను గమనించి ముందుకు సాగాలి అని ప్రేమపూర్వకంగా దేవుని మాటలను బట్టి హెచ్చరిక చేస్తూ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలపు వేళల్లో మమ్మలను నీ పాద సన్నిధికి తీసుకొచ్చి అనేక సందర్భాలను మాకు తెలియజేయాలన్న మీ ఉద్దేశాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి, మీ కాపుదలలో మమ్మల్ని ఉంచండి. మీరు సూచిస్తున్న సూచనలను మేము గ్రహించేవారుగా, వాటి ప్రకారంగా ముందుకు సాగేవారుగా మమ్మల్ని ఉంచమని కోరుకుంటున్నాం. మీ మీద ఆధారపడి బ్రతకగలిగే జీవితాన్ని మా ప్రియులందరికీ అనుగ్రహించమని, మీ కృపాక్షేమాలు మాపై ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించమని, మీరే మాతో ఉంటూ మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.